సార్ సముద్ర గర్భంలో ద్వారకా నగరం దొరికింది. అందులో కృష్ణుని యొక్క బాడీ కూడా దొరికింది అంటూ కనబడుతుంది, ఉంది అంటూ వారు చెప్పుకొస్తా ఉన్నారు. మరి దీనిని చాలా మంది ఒక కల్పిత కథ అని నమ్మేటువంటి వారు, మరి దీన్ని ఎలా చూడాలి? ఇదంతా కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు పెయిడ్ ఏమంటారు ప్రాపగండా, పెయిడ్ ఏజెంట్స్, కొన్ని వెబ్సైట్స్, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పెట్టి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ద్వారకలో కృష్ణుడి శరీరం దొరికి ఉంటే కనుక మోడీ గారు ఎందుకు ఊరుకుంటాడు? దాన్ని డిస్ప్లేకి పెట్టడా? తప్పకుండా పెడతారు. అంత గొప్ప పరిశోధన ఉన్నప్పుడు దాన్ని తీసుకొచ్చి పెట్టి దాని పెద్ద గుడి కట్టి హల్చల్ చేసి భూమి ఆకాశాలంతా దద్దరిల్లేటట్టు చేస్తారు దాన్ని. అదంతా ఒట్టిది. వీడియో ఎవరైతే అప్లోడ్ చేశారో కింద ఉన్నటువంటి కామెంట్స్లో ఇద్దరు ఎవరో దానికి కామెంట్ పెట్టారనమాట. ఏంటంటే వ్యాస భారతంలో శ్రీకృష్ణుల వారి పార్థివ శరీరానికి అర్జునుడు అంత్యక్రియ దహన సంస్కారం చేశాడు. శ్రీకృష్ణుని పార్థివ శరీరానికి అర్జునుడు స్వయంగా దహన క్రియలు నిర్వహించాడని వ్యాస మహర్షి మహాభారతంలో రాశాడు అనేది అది విష్ణురాజ్ ఆర్జేఏ అని ఎవరో ఒక వీక్షకుడు దానికి విష్ణు ఆర్జా 5189 అనే ఐడి నుంచి పెట్టాడు. ఐడి నుంచి పెట్టారు. అలాగే కింద కూడా ఇంకొక ఆయన కూడా ఎవరు అదే చెప్పారు. ఏంటంటే దహన సంస్కారాలు ఆల్రెడీ నిర్వహించబడ్డాయి అనే సంగతి ఆ కింద ఉంది. కింద ఉంది చూడండి. ఇంకొక సోదరుడు ఎవరో కూడా చాలా మంది ఏమో మెచ్చుకున్నారు, గొప్పగా చెప్పావు అని చెప్పారు. కానీ ఇక్కడ కింద ఒక ఆయన పవర్ శివాజీ 9726 అనే ఐడి నుండి ఒక ఆయన పెట్టారు. శ్రీకృష్ణుడి శరీరం ఉన్నదా అన్న ఉంటే ఆ ఒక్క వీడియో కూడా చేయండి. ఎక్కడుంది? దాన్ని చూపించలేదేంటి అని. తర్వాత ఇక్కడ కింద నాథూరామ్ గాడ్సే 3 days అగో ఆయన పెట్టాడు. నాథూరామ్ గాడ్సే అని అన్న శ్రీకృష్ణుడి మరణం తర్వాత అర్జునుడు దహన సంస్కారాలు చేసినాడు. ఇది వ్యాస భారతంలో ఉంది అని వాళ్ళే చెప్తున్నారు. కనుక వీలైతే నెక్స్ట్ టైం మనము వ్యాస భారతంలోని పేజీ కూడా డిస్ప్లే చేద్దాం. ఇప్పుడు టైం లేదు తెచ్చుకోవడానికి. కనుక అసలు వీళ్ళు సనాతనం అని చెప్పుకుంటున్న ధర్మం ప్రకారం దహన సంస్కారాలు జరగకుండా ఎలా ఉంటాయి? అర్జునుడే చేశాడు. మళ్ళీ ఇప్పుడు ఆ బాడీ దొరకడం, శ్రీకృష్ణుడి శరీరాన్ని మమ్మిఫై చేసి వదిలేశారు. అది ఇప్పుడు నీళ్లలో మునుగున్నది. ఇదంతా కూడా వాళ్ళు ఏంటంటే అసత్య ప్రచారాలు ఇవన్నీ కూడా. మరి ఇప్పుడు అర్జునుడు దహన సంస్కారాలను ఒక్కడే వెళ్ళి చేశాడు, ఎవరు కూడా రాలేదు అప్పుడు అని చెప్తున్నారు. మరి దహనం అయిపోయిన శరీరం మళ్ళీ ఎలా దొరుకుతుంది అనేది అదే కదా ఆలోచించుకోవాలి. వాళ్ళే ఆలోచించుకోవాలి. అంటే వీళ్ళు భారతం కూడా చదవరు, మనం కూడా చదువుతామని వాళ్ళు నమ్మరు. ఏదో ఒకటి మేము చెప్పింది నమ్మాలి, నోరు మూసుకొని. మెజారిటీ చెప్తున్నా నమ్మాలి కదా, నువ్వు ఎదురు ప్రశ్నించొద్దు అనే ఒక మూర్ఖ వైఖరే మతోన్మాదం. సార్ ఓకే సార్.